హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన ఒక స్నాక్ రెసిపీ మనం చూడబోతున్నాము. దీనికోసము ఒక సొరకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న సొరకాయను కట్ చేసుకొని మధ్యలో సీడ్స్ లేకుండా తీసేసుకోవాలి. సీడ్స్ తీసేసాక గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేటర్ సాయంతో సొరకాయని తురుముకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరుగుకున్న కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకుండా ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే సొరకాయ తురుములో ఉన్న వాటర్తో మనకు ముద్దలాగా అవుతుంది. ఒకవేళ అలా కానప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఇలా ఒకసారి కలుపుకొని చూసాక వాటర్ అవసరమైతే కొన్ని వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేయండి. తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా గారెల్లాగా పల్చగా ఒత్తుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకున్న అప్పాలను వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి.
ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోండి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని అప్పాలను ఇలానే చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయ్యాయి. ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.